అన్నా హాయ్ చెప్పవా? ఏం చెప్పాలి? హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఎక్కడున్నామో గెస్ చేయండి. మనం శ్రీ విష్ణు గారి ప్రైవేట్ ఈవెంట్కి వచ్చాము. తన మూవీస్ విష్ణు విన్యాసం అండ్ మృత్యుంజయ్ రెండు 1 వీక్ గ్యాప్లో రిలీజ్ అవుతున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఒక ఫామ్ హౌస్కి ఇన్విటేషన్ ఇచ్చారు. మన టీంతో కలిసి వచ్చాము. వచ్చేటప్పుడు చాలా కష్టపడ్డాం. ఎలక్ట్రిక్ స్కూటీ మీద వచ్చాం. దారి తప్పిపోయాం. ఇదంతా ఎక్కడెక్కడో మొయినాబాద్లో ఎక్కడెక్కడో ఉంది ఫామ్ హౌస్. సో లోపలికి వెళ్దాం. ఏముంది, ఎలా ఉంది ఈవెంట్. అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ స్క్రీనింగ్ వేస్తారంట. అది కూడా చూసి ఆ హైలైట్స్ కూడా తర్వాత ప్లే చేస్తాను. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ లోపల ఏముందో చూద్దాం. మా బైక్ అదే, మా స్కూటీ ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టాము. సో ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇక్కడే కొద్దిసేపట్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ స్క్రీనింగ్ చేస్తారు. సూపర్ హిట్. అండ్ వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్స్ అంట, బట్ నాకు ఎవరు తెలియదు వీళ్ళెవరో. ఇన్ఫ్లుయెన్సర్స్ అని అన్నారు మరి. ఇదే ఫామ్ హౌస్. 2 ఫ్లోర్స్ ఉంది. పైన ఫ్లోర్లో పూల్ ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ క్రికెట్ ఆడారు ఇందాకటి వరకు. బాక్స్ క్రికెట్ ఉంది. ఇందాకటి వరకు శ్రీ విష్ణు గారు అండ్ మీమర్స్తో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ విజువల్స్ కూడా తీశాను. ఆ విజువల్స్ సైడ్కి ప్లే చేస్తాను. ఒకసారి మనం కూడా వెళ్ళి క్రికెట్ ఆడదాం, ఎలా ఉంటుందో. అరే నాకు బాలేస్తారా? ఏ నాకు బాల్ వేయచ్చు కదా, నేను ఆడతా. అండ్ వాడే బౌలింగ్ వేసేది మా నితిన్. వాడేంటంటే బీటెక్లో ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ అయింది నేను వెళ్ళి ఒక బెంచ్లో కూర్చుంటే వాడొచ్చి హలో బ్రో కొంచెం సైడ్ ఇస్తావా అన్నాడు. వాడి వల్ల నా లైఫ్ వద్దులేండి. అండ్ పైన వాళ్ళంతా మీమర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ షూట్ చేసుకుంటున్నారు, కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. మనం కూడా పైకి వెళ్ళి చూద్దాం పైన ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఓకే గాయ్స్, ఇప్పుడు పైకి వెళ్దాం. పైన ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంది, సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్. అండ్ పైనంతా కిందంతా షూట్స్ చేసుకుంటున్నారు కంటెంట్ క్రియేటర్స్. అక్కడ క్యారమ్ బోర్డ్ కూడా ఆడుతున్నారు. ఒకసారి పైకి వెళ్దాం, పైన ఎలా ఉందో చూద్దాం. చేయలేదు, వెళ్దాం పైకి. సెటప్ టోటల్ ఆల్మోస్ట్ ఒక 60 to 70 మెంబర్స్ కవర్ అయ్యేలా ప్లాన్ చేశారు. బట్ చాలామంది వచ్చారు, ఒక 100 మెంబర్స్ వరకు. సీటింగ్ మాత్రం 60 మెంబర్స్కే ఉంది. అండ్ ఆ బిగ్ స్క్రీన్ మీద మనం ఈరోజు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా T20 మ్యాచ్ చూడబోతున్నాం. అలా అక్కడ ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి, బట్ చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. ఒకసారి అలా పైన టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. టాప్ ఫ్లోర్లో ఏముందో చూద్దాం. ఇలా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి టాప్ ఫ్లోర్కి వెళ్దాం. టాప్ ఫ్లోర్లో ఏదో చేస్తున్నారు, అందరూ పరిగెడుతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్, మీమర్స్ అందరూ. సో పైన ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంటుంది కదా. ఏంటి ఇంతమంది జనం ఉన్నారు, ఏం చేస్తున్నారు ఇక్కడ అందరు కలిసి?
అండ్ దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. చుట్టూ మీరు చూడొచ్చు మొత్తం అక్కడ ఏదో ఈవెంట్ అవుతున్నట్టుంది, అన్ని కార్లు ఉన్నాయి. అండ్ ఇది మన గెస్ట్ హౌస్. కింద ఏదో అంతా శ్రీ విష్ణు అన్న టీ తాగుతూ మీమర్స్ తోటి ఇన్ఫ్లుయెన్సర్ తోటి డిస్కషన్ పెడుతున్నారు. అన్నా హాయ్ చెప్పవా? అన్న అన్న హాయ్ చెప్పలేదని కింద దూకపోతున్నాడు. నేను చివరి మాటలు మూవీస్ ఫర్ ఇక్కడ పెడితే వస్తుంది మైకు, ఆడ పెడితే రాదు. ఇప్పుడు చెప్పు. శ్రీ విష్ణు అన్న హాయ్ చెప్పలేని ఫీల్ అయిన మూవీస్ ఫర్ అడ్మిన్ చెప్పాడు బిల్డింగ్ పై నుంచి దూకపోతున్నా హాయ్ చెప్పాడు రా. మాకు కనిపించలేదు. నువ్వు అడుగుపోరా పోయి. వద్దులే పళ్ళు పట్టుకో. అది గైస్ మళ్ళీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ చూస్తూ తింటూ తాగుతూ ఆ హైలైట్స్ కూడా మీకు చూపిస్తాను. ఏమైంది? సో మళ్ళీ కలుద్దాం. On that offside, considering the feel that he's got. Yeah, the crack of a shot there by Brevis, managing to beat the man at deep extra cover, getting a little bit of length, giving himself room, and putting that delivery away. I think I played superbly, just against the high pass,